హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ ఫార్మర్స్ డే. మనందరం కూడా వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక రైతు పడే కష్టమేంటో మనకి బాగా తెలుసు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే కదా మన 5 వేలు నోటిలోకి వెళ్తాయి. అందుకే అంటారు ఫార్మర్ ఈజ్ ఏ కింగ్, ఫార్మర్ ఈజ్ ద ఇన్స్పిరేషనల్ ఆఫ్ ఆల్, ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అని అంటారు. ఈ వీడియోలో ఒక రైతు పంట కోసం అప్పు చేసి అప్పు కట్టలేక పంటలు పండక ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో నరకం అనుభవిస్తూ కుటుంబాన్ని వదిలి చివరికి తను నమ్ముకున్న నేల తల్లి ఒడిలోనే కలిసిపోతాడు. ఇది మన చిన్నారులు డాన్స్ రూపంలో మనకి చూపిస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నదాత అంటే అన్నం పెట్టేవాడు కాదు, అన్నం పండించేవాడు. ఆ అన్నదాతకి మరో పేరే రైతు. ఇది ఓ రైతు కథ. ఏ వీరయ్య, డబ్బు తీసుకొని 6 నెలలయ్యింది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. మర్యాదగా వడ్డీతో సహా అసలు మొత్తం ఇప్పుడే చెల్లించు. అయ్యా, వాన రాక పంట పండలేదయ్యా. ఈసారి పంట చేతికి రాగానే మీ డబ్బులు ఇచ్చేస్తానయ్యా. అదంతా నాకు అనవసరం. ఈసారి నా డబ్బు తిరిగిచ్చావా సరే, లేదంటే ఈ నేల మొత్తం లాక్కోవాల్సి వస్తుంది. సరేనయ్యా. బాధపడొద్దయ్యా, మనం నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. చేనుకెళ్దాం రాయ్యా. ఇంక నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతుకులింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మా. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగా కరుణిల్చు తల్లి కల్పవల్లిగా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. దేవి బావా వస్తున్నా బావా. అదేంటి దేవి, ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను,
నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి. ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి, వర్షం పడుతుంది దేవి. ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు నెత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న నాన్న, స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న. అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరెందుకు తల్లి కొంటున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫిన్నిస్ పెట్టి పంపిస్తుంది. అదేమో నా కాళ్ళు గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళి చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తయే కొంటా, సరేనా? ఎరా సంటేశు, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్లిపోతున్నాను. నీరు నీరు నీరు, రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు, అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించు వారు ఎవ్వరు, నీరు నీరు నీరు, రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నువ్వు నాతో రాకూడదు, నా తల్లి కదా. ఇక్కడే ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? సంటేసి చచ్చిపోయాడు. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, పంతా అని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు? ఇంత చేసిన ఏముంది అయ్యా? నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లే, అమ్మ. నా కొత్త బట్టలొద్దు, ఏమి వద్దమ్మా.
నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. చూశారు కదండి ఈ వీడియో. దేశానికి అన్నం పెట్టే రైతు నేడు ఆకలితో అలమటిస్తున్నాడు. ప్రజల ఆకలి తీర్చే వ్యవసాయదారుడు నేడు పరాయి కుతంత్రాలకు బలి అవుతున్నాడు. పంటనే నమ్ముకున్న కృషివలుడు నేడు ప్రకృతి విలయాలకు విలువిలలాడుతున్నాడు. ఎవరిది ఈ పాపం? ఎక్కడ ఉంది లోపం? రైతు కోసం చేసే చట్టాలలోనా, ఆ చట్టాలను సమర్థించని శక్తులలోనా? ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరి కడుపు ఆకలికి వారు కష్టపడతారు. కానీ ఒక్క రైతు మాత్రమే తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు అని వ్యవసాయం చేస్తాడు. జై కిసాన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.